ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రియాల్టర్లు తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ రంగం భేష్గా ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, టీడీపీ, జనసేన, ఎలో మీడియా దుష్ప్రచారం సాగించాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి సహా రాష్ట్రమంతా రియల్ ఎస్టేట్ రంగం బాగా డల్ అయింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయమే సమకూరటం లేదు. నిర్మాణ రంగం కుదేలవ్వటంతో కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. వేరే రాష్ట్రాల్లో వందల కోట్లు పెట్టి భూములు కొనే కంపెనీలకు ఏపీలో చంద్రబాబు మాత్రం 99 పైసలకే పప్పు బెల్లాల్లా భూములు పంచిపెడుతున్నారు. దీంతో ఈ రూట్లో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా రావటం లేదు. చంద్రబాబు వచ్చాక రాష్ట్ర రెవెన్యూ లోటు 54,000 కోట్లకు చేరుకుంది. ఎటు చూసినా తప్పుడు ఆలోచనలు, విధానాలతో చంద్రబాబు అసమర్థ పాలకుడిగా మిగిలిపోయాడు అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేసర్ కామెంట్ చూద్దాం. గత శాసనసభ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు పెద్ద ఎత్తున చేసిన ప్రచారం ఏమిటో గుర్తుందా? వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో కొనసాగితే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోదని, ఆస్తుల విలువలు పెరగవని ప్రజలను వీరు భయపెట్టారు. అది నిజమేనేమో అని పలువురు ఆందోళన కూడా చెందారు. నిజానికి ఆ రోజుల్లో కరోనా వంటి సంక్షోభం ప్రపంచాన్ని అంతటినీ కుదిపివేసింది. దాని ప్రభావం ఏపీపై కూడా పడింది. దాన్ని కప్పిపుచ్చి తెలుగుదేశం, జనసేనలు, ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి విపరీతమైన విషప్రచారం చేసేవి. నిజంగానే ప్రజలు కూటమి ఇచ్చిన హామీలకు ప్రభావితం అయ్యారో, లేక అబద్ధాలను నమ్మారో, లేక ఈవీఎంలు, బోగస్ ఓట్ల కారణమో తెలియదు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ప్రజలు, ముఖ్యంగా రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూముల విలువలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయని ఆశపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం అదే తరహా నమ్మకాన్ని మొదట్లో కలిగించారు. తీరా 18 నెలల పాలన తర్వాత తేలిన విషయం ఏమిటంటే, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ లావాదేవీలు మెరుగ్గా సాగాయని వెల్లడవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రంగం బాగా క్షీణించిందని పలువురు ఆందోళన చెందే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. 2 ఏళ్ల కరోనాను ఎదుర్కొన్న ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏపీ ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా గణనీయంగా ఆదాయం సమకూరింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా సాగితేనే ప్రభుత్వానికి ఈ శాఖ ద్వారా ఆర్జన బాగుంటుందన్న సంగతి తెలిసిందే. 2023-24 సంవత్సరంలో 22.25 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. తద్వారా 9,546 కోట్ల ఆదాయం ఆ రోజుల్లో సమకూరింది. అదే చంద్రబాబు అధికారంలో ఉన్న 2024-25 సంవత్సరంలో 8,843 కోట్లుగానే ఈ ఆదాయం ఉందని లెక్కలు చెబుతున్నాయి. 25-26 సంవత్సరంలో 10,169 కోట్ల ఆర్జనను లక్ష్యంగా పెట్టుకోగా అక్టోబర్ నాటికి 7,000 కోట్ల మేరే వచ్చిందట. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2024-25 సంవత్సరంలో 11,997 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంటే ఈ వర్తమాన సంవత్సరంలో దాన్ని 10,169 కోట్లకు తగ్గించుకున్నారు. సాధారణంగా ప్రతి ఏటా 10% ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తుంటారు. లక్ష్యాలు ఆ మేరకు పెట్టుకుని బడ్జెట్లు తయారు చేస్తారు. కానీ ఏపీలో రివర్స్లో లక్ష్యాన్ని తగ్గించుకున్నారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువలను 50% మేర పెంచినా ఆశించిన రీతిలో ఆదాయం రాకపోవడం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. రాజధాని అమరావతిలో 1,000 కోట్ల అప్పు తెచ్చి మరీ ఖర్చు చేస్తున్న ప్రజల్లో నమ్మకం కలగడం లేదు. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ తమ వెంచర్లను ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నారని సమాచారం వస్తోంది. చంద్రబాబు తన ఇంటి నిర్మాణం చేపట్టినట్లు హడావుడి చేయడంతో పాటు పలు విన్యాసాలు చేస్తున్నా మార్కెట్ పెరగడం లేదు. కూటమి ప్రభుత్వం వస్తే భూముల విలువలు బాగా పెరుగుతాయని చేసిన ప్రచారం అంతా బోగస్ అని తేలుతోంది. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి అబద్ధ ప్రచారం ఆ రోజుల్లో సాగించారన్నమాట. తమకు 4 నెలలుగా జీతాలు కూడా సరిగా రావడం లేదని రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఒకరు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జగన్ టైంలో ఎంతో కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగేది. విశాఖ వంటి చోట్లయితే అప్పట్లో రియల్ ఎస్టేట్ రంగం బాగా ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అక్కడ పరిశ్రమలకు 99 పైసలకే భూములు ఇచ్చేయడం ద్వారా విశాఖ ఇమేజ్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న భావన కూడా ఏర్పడిందని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణం ప్రారంభించగానే ఆ చుట్టుపక్కల భూముల విలువలు బాగా పెరిగాయని అక్కడ రైతులు తెలిపారు. అయితే గత ఏడాదిన్నర కాలంగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం అంత వేగంగా సాగటం లేదు. దాని ఫలితంగా రియల్ ఎస్టేట్ కూడా మందగించే పరిస్థితి ఏర్పడింది. విజయవాడలోని పటమట వంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జగన్ టైంలో రోజుకు 150 రిజిస్ట్రేషన్లు జరిగితే ప్రస్తుతం అవి 80 కూడా దాటడం లేదట. తూర్పుగోదావరి జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 23-24లో 1,29,355 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయితే కూటమి వచ్చాక ఏడాది కాలంలో 61,597 డాక్యుమెంట్లే రిజిస్టర్ అయ్యాయట.
కడపలో కూడా గతంలో రోజుకు 300 రిజిస్ట్రేషన్లు జరిగితే ప్రస్తుతం 50 నుంచి 60 వరకే ఉంటున్నాయి. ఈ రకంగా రాష్ట్రం అంతటా కూడా పరిస్థితి ఏర్పడింది. రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటే అనేక అనుబంధ పరిశ్రమలు దెబ్బతిని ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు కష్టాలు పడుతున్నారు. జగన్ టైంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చేపట్టడం, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 31 లక్షల ఇళ్ల స్థలాలు పేదలకు కేటాయించి సుమారు 21 లక్షల ఇళ్ల నిర్మాణం ఆరంభించడం, ప్రతి గ్రామంలోనూ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ తదితర నిర్మాణాలు చేపట్టారు. ఇవన్నీ కూడా ఆయా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, రియల్ ఎస్టేట్ లావాదేవీలకు, ఉపాధి అవకాశాలకు చాలా వరకు ఉపకరించాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ పనులేవి సజావుగా సాగడం లేదు. విశాఖ ఋషికొండపై ప్రతిష్టాత్మకంగా జగన్ ప్రభుత్వ పరంగా నిర్మించిన భవనాలను ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అమరావతి తప్ప రాష్ట్రంలో ఎక్కడా కొత్త నిర్మాణం చేపట్టినట్లు కనిపించదు. ఫలితంగా అనంతపురంతో సహా వివిధ జిల్లాల్లో పేదలు, కూలీలు వలసలకు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు రైతుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. దీని ప్రభావం కూడా అనేక రంగాలపై పడుతుంది. తెలంగాణలో కూడా రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో లేకపోయినా ప్రభుత్వం పెడుతున్న వేలంపాటల్లో భూములకు మంచి రేట్లే వస్తున్నాయి. తత్ఫలితంగా వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది. ఉదాహరణకు కోకాపేట పరిసరాల్లో జరిగిన వేలంపాట్లో ప్రభుత్వానికి 3,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అలాగే కుకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన 300 ఎకరాల స్థలాల ద్వారా 8,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు విశాఖలో ప్రభుత్వ భూములను అనాబేడాకు చంద్రబాబు ప్రభుత్వం పందారం చేస్తోంది. సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్లో 2020లో 600 కోట్లు ఖర్చు చేసి 20 ఎకరాలు కొనుగోలు చేసింది. రాయదుర్గంలో వేలంపాట ద్వారా ఎకరా భూమి 150 కోట్లకు ఇదే కంపెనీ తీసుకుంది. కానీ ఏపీకి వచ్చేసరికి ఇదే సత్వా కంపెనీ 50 కోట్ల విలువైన భూమిని 1.5 కోటి రూపాయలకే దక్కించుకుంటోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెబుతున్నారు. అలాగే చంద్రబాబు సన్నిహితుడన్న పేరున్న యూసఫ్ అలీకి చెందిన లులు గ్రూప్ అహ్మదాబాద్లో 519 ఎకరాలు భూమి కొనుగోలు చేస్తే ఏపీలో మాత్రం విజయవాడ, విశాఖపట్నాల్లో నామమాత్రపు ధరకు ఏపీ ప్రభుత్వం భూములు ఇచ్చేస్తోంది. తత్ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా రాకుండా పోతోందన్న భావన ఉంది. అందువల్లే ఈ ఆర్థిక సంవత్సరంలో 2.18 లక్షల కోట్ల రూపాయల మేర వివిధ రూపాల్లో ఆదాయం వస్తుందని బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేయగా నవంబర్ నాటికి కేంద్రం ఇచ్చే గ్రాంట్లతో కలిపి 1,05,000 కోట్లు మాత్రమే వచ్చింది. ఇది ఆశించిన లక్ష్యంలో 48% మాత్రమేనని కాగ్ తెలిపింది. ఇందులో రియల్ ఎస్టేట్ ద్వారా 7,132 కోట్లు ఉంది. ఇది ఆశించిన మొత్తంలో 54%మేనని కాగ్ తెలిపింది. రెవెన్యూ లోటు మాత్రం వేగంగా పెరుగుతూ 54,000 కోట్లకు చేరింది. ఈ అంశాలన్నీ పరిగణలో తీసుకుంటే ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన రీతిలో పుంజుకోకపోవడానికి తమ ప్రభుత్వ అసమర్థతే కారణమని చంద్రబాబు అంగీకరిస్తారా?